హాయ్ అండి. అందరికీ వెల్కమ్ టు గ్రీన్ పే. సో, మనం గ్రీన్ పేలో ఎలా ట్రాన్సాక్షన్ చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో, దీంట్లో ఇంకా గ్రీన్ పేలో మనకు ఏంటేంటి ఫీచర్స్ ఉంటాయి. సో, ఏం చేయాలి గ్రీన్ పేలో? సో, అన్న ప్రతిదీ మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్లో డైరెక్ట్ మనం గ్రీన్ పే మర్చెంట్ అని సెర్చ్ చేసాం అనుకోండి. గ్రీన్ పే మర్చెంట్ సెర్చ్ చేయగానే ఇక్కడ మనకు ఆప్షన్ గ్రీన్ పే మర్చెంట్ అని వస్తుంది. ఓకేనా? సో ప్రతిసారి పర్మిషన్ మనం ఎనేబుల్ చేయాలి. ఓకేనా? డిసేబుల్ ఉంటుంది, పర్మిషన్ అనేది ఎనేబుల్ చేయాలి. సో ఎనేబుల్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే డెస్క్టాప్ మోడ్లో పెట్టుకొని ట్రాన్సాక్షన్ చేయండి. ఇక్కడ 3 లైన్స్ ఓపెన్ చేస్తే డెస్క్టాప్ మోడ్ ఉంటుంది. లొకేషన్ అనేది ప్రతిసారి అలో చేయండి. ఓకేనా? మీకు మేము ఐడి ఇచ్చి ఉంటాం. GRE/R ఏదో ఒక ఐడి ఇచ్చి ఉంటాం. సో పాస్వర్డ్ లేదు. పాస్వర్డ్ ఎట్లా చేసుకోవాలంటే ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టేసేయాలి. ఓకే, ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే మనకి ఏదైతే ఆధార్ ఓటీపీ ఆధార్ నెంబర్ ఇచ్చి ఉంటామో, ఆధార్ కార్డు ఇచ్చి ఉంటామో, సో ఆధార్ కార్డు ఉన్న నెంబర్కి మనకు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? సో ఎలాగైనా మనం ఏం చేయాలంటే ఇక్కడ పాస్వర్డ్ మీరు ఏది పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ సేమ్ మళ్ళీ అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయాలి. ఆధార్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. నేను ఆల్రెడీ పాస్వర్డ్ ఉంది కాబట్టి చేయట్లేదు. సో ఇలా చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తే సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఇదంతా బేసిక్ అన్నమాట. కొత్తగా ఐడి తీసుకున్న వాళ్ళ నుంచి బేసిక్. సో మనం ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇదంతా ఇంటర్ఫేస్ ఇలా దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటిని మనం ఒక్కొక్కటి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అనేది మనకి ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనం ఎక్కడ విత్డ్రా చేయాలి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి విత్డ్రా చేసే ముందు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రొఫైల్ ఓపెన్ చేయండి ఇక్కడ. ఓకేనా? ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు విత్డ్రాల్ చేసి పేమెంట్ కస్టమర్కి పంపించాలి కాబట్టి పంపించేటప్పుడు ప్రతిసారి మనకు ఫోన్పే, గూగుల్ పేలో ఎట్లయితే పిన్ ఎంటర్ చేస్తే మనకు పేమెంట్ అనేది పోతుందో, సో గ్రీన్ పేలో కూడా మనకు ఒక టీ పిన్ ఉంటుంది. టీ అంటే ట్రాన్సాక్షన్ పిన్ అని ఉంటుంది. సో మీకు ట్రాన్సాక్షన్ పిన్ లేదు కాబట్టి మీరు రీసెట్ పిన్ అని కొట్టాడు. ఓకే, పిన్ రీసెట్. ఇక్కడ కూడా సేమ్ ఏమవుతుంది, ఎంటర్ ఓల్డ్ టీ పిన్ అంటుంది. మనకు ఓల్డ్ టీ పిన్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ కొత్తది పెడతాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టీ పిన్ మర్చిపోతే మాత్రం వారం రోజులు టైం అవుతుంది రీసెట్ కానీ. సో మ్యాక్సిమం అందరూ 1 2 3 4 5 6 పెట్టుకోండి. నా బెస్ట్ సజెషన్ 1 2, ఎందుకంటే అది మీరు తప్ప వేరే ఎవరు ఓపెన్ చేయరు కాబట్టి 1 2 3 4 5 6 అని చెప్పేసి పైన ఎంటర్ చేయండి, కింద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మన ఏదైతే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ సబ్మిట్ కొట్టేస్తే మీకు ఇప్పుడు టీపీని సెట్ అయిపోయింది అండ్ పాస్వర్డ్ కూడా సెట్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మనం అమౌంట్ తీయాలంటే ఇక్కడ డాష్బోర్డ్ ఓపెన్ చేయండి. డాష్బోర్డ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పైన ఇక్కడ చూడండి వ్యాలెట్ లోడ్ అని కనిపిస్తుంది. ఓకేనా? రైట్ సైడ్ టాప్లో చూడండి ఇక్కడ వ్యాలెట్ లోడ్. రైట్, వ్యాలెట్ లోడ్ టచ్ చేస్తాము. వ్యాలెట్ లోడ్ టచ్ చేయగానే ఇక్కడ మీకు దీని గురించి క్లియర్గా చెప్తాను వినండి. సో ఫస్ట్ వచ్చేసి అమౌంట్ ఎంటర్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ వచ్చి నేమ్ ఎంటర్ చేస్తాం. నా నేమ్ కొడతాను చూడండి, వెల్మల్ సార్. ఓకేనా? తర్వాత మొబైల్ నెంబర్. రైట్, నెక్స్ట్ వచ్చేసి అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 అనుకోండి అప్రాక్స్. సో ఇప్పుడు నేను తీయబోయేది వీసా కాదు, రూపే కాదు, మాస్టర్ కార్డ్ తీస్తున్నాను. సో మాస్టర్ కార్డ్కి ఏ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ పేమెంట్ గేట్వే టైప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజ్కి పేమెంట్ గేట్వేస్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎప్పుడన్నా PG1 అంటే మనకు వీసా మాత్రమే, రూపే ఉండదు. ఇక్కడ సిస్టంలో రూపే అని ఉంటుంది, బట్ రూపే ఉండదు. PG2 అనేది అన్ని కార్డ్స్, HDFCలో వీసా కార్డు, HDFCలో రూపే కార్డు, HDFCలో మాస్టర్ కార్డు, SBIలో ప్రతి బ్యాంకులో ప్రతి కార్డు దీంట్లో చేయొచ్చు, ఒక్క బిజినెస్ కార్డు తప్ప. బిజినెస్ కార్డు దేంట్లో చేయాలంటే PG3లో. ఓన్లీ బిజినెస్ కార్డు మాత్రం PG3లో మాత్రమే చేయాలి. ఓకేనా? ఇంకా PG4, PG5 అంటారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, PG4లో వీసా, రూపే అని ఉంది కదా. సో ఈ PG1 పంజీని కార్డు ఏదన్నా 50,000 తీయాలన్నప్పుడు PG4లో తీయండి. PG2 మనకు నాన్ యూటిలిటీ కదా. సో PG5లో కూడా మనకు నాన్ యూటిలిటీ ఉంటుంది. మాస్టర్ కార్డ్సే ఓన్లీ అన్నప్పుడు అది చూడకండి. నాన్ యూటిలిటీ అన్నప్పుడు అన్ని కార్డ్స్ PG5లో తీయచ్చు, PG2లో తీయచ్చు. ఓకేనా? ప్రజెంట్ ఈ రోజు మట్టుకు మనకు PG2 అనేది నాన్ యూటిలిటీలో 40,000 మాత్రం అవుతుంది. ఈరోజు ఆగస్టు మనకు వచ్చేసి తారీఖు 13వ తారీఖు.
సో మేబీ పెరగచ్చు, తగ్గచ్చు. ఇంకా మనకు ట్రావెల్ కేటగిరీ అనేది కంప్లీట్గా మనకు యాక్టివేట్ అవ్వచ్చు. సో ప్రజెంట్ నేను తీసేది మాస్టర్ కార్డ్. సో మాస్టర్ కార్డ్కి మనం ఏం చేయాలి, పీజీ2 ఫిల్ చేసుకోవాలి. సో ఇక్కడ సెటిల్మెంట్ టైప్. సెటిల్మెంట్ అంటే చాలామంది T+1 కొడుతున్నారు. T+1 కొడితే 24 to 36 అవర్స్ మధ్యలో వస్తుంది. ఓకేనా. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఒక 30 నుంచి 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి అంతే, అంతకుమించి ఏముండదు. ఎప్పుడైనా ఇన్స్టెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మోడ్. దీని నుంచి క్రెడిట్ కార్డ్ నుంచి ఎట్లా చేస్తున్నాం, డైరెక్ట్ పేమెంట్. లింక్ అని ఎప్పుడు వాడకండి, డైరెక్ట్ పేమెంట్ వాడాలి. ఓకేనా. సో ఇక్కడ అమౌంట్ పేయబుల్ వస్తుంది, ప్రొసీడ్ టు పే కొట్టేసేయాలి. మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఏదైనా మొబైల్ నెంబర్ నో ప్రాబ్లం. ఇక్కడ మీరు ఇచ్చినాం కదా, ఎవరిది ఇచ్చినాం కదా. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి, గూగుల్ పే, ఫోన్పే, క్రెడిట్. మీరు గాబరపడి ఏదో ఒక దాంట్లో తీయకండి, అర్థమైందా. మనం తీసేది క్రెడిట్ కార్డ్ నుంచి, గుర్తుపెట్టుకోండి. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ కూడా క్రెడిట్ కార్డ్స్. ఓకేనా. రైట్. ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేద్దాం. మనం తీసేది ఏదండి, మాస్టర్ కార్డ్, గుర్తుపెట్టుకోండి. 533467002961. ఇక్కడ మాస్టర్ సింబల్ వచ్చేసి చూడండి, 6923. ఓకేనా. ఇయర్, మంత్ 03/28. CVV 130. ఓకేనా. సేవ్ దిస్ కార్డ్ అని చెప్పేసి అది ఏం ఎంటర్ చేయకండి, డైరెక్ట్ కంటిన్యూ కొట్టేసేయండి. ఇక్కడ సేవ్ యువర్ కార్డ్ అంటే ఎస్, సెక్యూర్ మన కార్డ్ అని కొట్టకండి, లేటర్ అని కొట్టేసేయండి. ఓకేనా. ఇప్పుడు మన కార్డ్ కన్నది ఓటీపీ పంపిస్తున్నాం కస్టమర్కి. సో కస్టమర్ మనకు ఓటీపీ చెప్పగానే ఓకే, ఓటీపీ వచ్చేస్తుంది 725702. కంటిన్యూ కొడతాం. సో పేమెంట్ అన్నది ఇట్లా సింబల్ వస్తుందంటే పేమెంట్ అనేది మ్యాక్సిమం సక్సెస్ అయినట్లు. ఓకేనా. రైట్. పేమెంట్ అన్న సక్సెస్ అయిన బట్టే మనకి ఇదంతా ఓపెన్ అయింది కాబట్టి డైరెక్ట్ ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతున్నారు. మీరు ఒక 10 సెకండ్స్ టైం ఇస్తే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే పెట్టేసేయండి ఇక్కడ. రైట్. మనం తీసిన అమౌంట్ ఇక్కడ మెయిన్ వ్యాలెట్లోకి వస్తాయి. ఓకేనా. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే మనకు నిన్న నైట్ 12 వరకు ఉన్న బ్యాలెన్స్ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. ఈ మళ్ళీ ఇది మెయిన్ బ్యాలెన్స్. మరోసారి ఇట్లా ఓపెనింగ్ నుంచి మన మెయిల్కి వస్తాయంటే ఇది జస్ట్ చూపిస్తుంది అంతే, ఇది మనకున్న డబ్బులు కాదు. మనం తీసుకోవాల్సింది 457. ఓకేనా. రైట్. ఇక్కడ ఈ డబ్బులు వచ్చినాయి. సో వచ్చిన డబ్బులు మనము పంపించాలి కస్టమర్కి. ఓకేనా. సో కస్టమర్ పంపించాలంటే ఇక్కడ చూడండి, మెయిన్ వ్యాలెట్, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఏపీఎస్ వ్యాలెట్, సెక్యూరిటీ అమౌంట్ కింద ఇక్కడ సర్వీసెస్ అని పేఅవుట్ ఆప్షన్ చూసారా, సర్వీసెస్ కింద. సో పేఅవుట్ ఆప్షన్. సో ఈ పేఅవుట్లో ఆల్రెడీ నేను చాలా అకౌంట్స్ యాడ్ చేస్తాను. జస్ట్ మీకోసం ఏదో ఒక అకౌంట్ డిలీట్ చేస్తున్నానండి. నా అకౌంట్ ఒక డిలీట్ చేసేసి మళ్ళీ యాడ్ చేస్తాను. ఓకే, నా హెచ్డిఎఫ్సి అకౌంట్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, బెనిఫిషియరీ డిలీట్ సక్సెస్ఫుల్. నేను మళ్ళీ అకౌంట్ యాడ్ చేసి చూపిస్తాను. ఓకేనా. యాడ్ బెనిఫిషియరీ. ఫస్ట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాది వచ్చేసి. సో సిస్టంలో అయితే ఇదంతా ఉండదండి, డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. నేను చూపించేది ఫోన్లో కాబట్టి మీకు కొంచెం ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది. సిస్టంలో అయితే డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు. ఓకేనా. హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ మనం ఏం టచ్ చేయొద్దు. ఓకేనా. అది మాస్టర్ ఐఎఫ్ఎస్సి కోడ్ డిఫాల్ట్గా తీసుకుంటుంది. బెనిఫిషియర్ నేమ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ కార్డు నుంచి అయితే విత్డ్రాల్ చేస్తామో ఆ కార్డు పైన ఏ పేరు ఉంటే ఆ అకౌంట్ కస్టమర్కి మాత్రమే మనం పేమెంట్ చేయాలి. అకౌంట్ నెంబర్ కొట్టాలి, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత యాడ్ కస్టమర్. ఓకే, మనకి ఇక్కడ కస్టమర్ అన్నాడు యాడ్ అయిపోయాడు. బట్ మనం ఏం చేయాలి, వెరిఫై చేయాలి. వెరిఫైకి మనకు 5 రూపీస్ కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఒక్కసారి యాడ్ చేసినప్పుడు మాత్రమే కట్ అవుతుంది, ప్రతిసారి కట్ అవ్వదు. సో మ్యాక్సిమం సక్సెస్ అయింది. బట్ కొన్ని టైమ్స్ వెరిఫై అనేది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు మీరు ఫెయిల్ అయిందని చెప్పి వెంటనే స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టకండి. ఒక 5 to 6 టైమ్స్ ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఓకేనా. సో సక్సెస్ అయినప్పుడు ఇక్కడ పైన ఈ గ్రీన్ బాక్స్లో కస్టమర్ పేరు బ్యాంక్లో ఉన్నట్లు యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. రైట్. ఇప్పుడు మనం సెండ్ చేయాలి కస్టమర్కి. ఎంత సెండ్ చేయాలి, ఒక మన చార్జెస్ ఎంతో అంత కట్ చేసి పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 150 పంపిస్తున్నాను ప్రజెంట్. పే. సో ఇక్కడ మనం పిన్ పెట్టుకున్నాం కదా, నేను ఏం చెప్పాను, పిన్ సింపుల్గా పెట్టుకున్నాను చెప్పాను. సో మళ్ళీ మనకు డిడక్షన్ అమౌంట్ 5 రూపీస్ కట్ అవుతుంది. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్
50,000 లోపు అయితే 5 రూపీస్, 50,000 పైన అయితే 10, 15 మ్యాక్సిమం అంటే 15 రూపీస్ కంటే ఎక్కువ కాదు, 2 lakhs కొట్టినా సరే. ఓకేనా? సబ్మిట్. సో పేమెంట్ అన్నది పెండింగ్లో పడ్డది, బట్ నాకు ఆల్రెడీ అమౌంట్ రిసీవ్ అయితే మీకు చూపిస్తాను చూడాలి. సో పేమెంట్ పెండింగ్ పడ్డది, మనం ఏం చేయాలి? డాష్బోర్డ్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇక్కడ అమౌంట్ వ్యాలెట్ నుంచి డిడక్ట్ అయిపోయింది, డాష్బోర్డ్కి వెళ్ళిపోవాలి. డాష్బోర్డ్కి వెళ్ళి మనం చేసిన పేమెంట్ ఎక్కడుంది, మనం పంపించిన పేమెంట్ ఎక్కడుంది చూసుకోవాలి. సో డాష్బోర్డ్కి వెళ్తే ఇక్కడ 4 బాక్స్ ఉంది కదా, 4 బాక్స్ల కింద రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఈ గ్రీన్ బాక్స్ మీద టచ్ చేస్తే ఇదంతా పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం దేంట్లో తీసాం పేమెంట్? పీజీ2లో తీసాం, మాస్టర్ కార్డ్ కాబట్టి. ఓకేనా? సో పీజీ2లో చూడాలి. చూస్తే తీసిన అమౌంట్ ఫస్ట్ పేమెంట్ అయిందా, సక్సెస్ అయిందా, కాలేదా, స్టేటస్ చూడాలి. స్టేటస్ అప్రూవ్డ్ ఉంది, ఒకవేళ రిక్వెస్ట్ ఉంటే పెండింగ్లో ఉన్నట్లు, అప్రూవ్డ్ ఉంది కాబట్టి అప్రూవ్ అయిపోయినట్లు. సో తీసిన పేమెంట్ మనం పంపించాలంటే మళ్ళీ రిపోర్ట్స్ ఓపెన్ చేయాలి. పంపించడానికి మనం పేఅవుట్ అంటాం. సో ఇక్కడ పేఅవుట్ ఓపెన్ చేయాలి. పేఅవుట్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరికి పంపించాం? ఇవో అక్కడ నా అకౌంట్ నెంబర్ మర్చుకున్నాం, 50100. ఇది పేమెంట్ సక్సెస్ అండి, సక్సెస్. సో ఇక్కడ చూడాలి రిసిప్ట్ సక్సెస్ అని వచ్చింది. సో కొన్నిసార్లు అక్కడ పెండింగ్ అని పడ్డా సరే సక్సెస్ అనేది చూసుకోండి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా విత్డ్రాల్ చేసే ప్రాసెస్. సో దీంట్లో మీరు మెయిన్గా చేస్తున్నది ఏంటంటే, కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు, ఇంకా కొన్ని వేరే బ్యాంక్స్, అట్లా కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. సో ఆ బ్యాంక్స్కి మాత్రము చిన్న చిన్న బ్యాంక్స్కు పేమెంట్ అనేది పేఅవుట్ చేయకండి. ఇన్ కేస్ మీకు ఏదైనా పేమెంట్ పెండింగ్లో పడ్డా కూడా ఒక 1 అవర్లోనే, వితిన్ 1 అవర్లో ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది. సరేనా? సో అది చేసుకున్న తర్వాతనే మీరు మిగతాది ఏమన్నా చేసుకోండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పేఅవుట్ చేసాము, అంత చేసాము. మనం దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తా వినండి. ఫస్ట్ వచ్చేసి మన కస్టమర్ మన దగ్గరికి ఏ కార్డు తీసుకొస్తాడో ఆ కార్డు మీద ఏ పేరు అయితే ఉందో వాళ్ళ అకౌంట్కి మాత్రం మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి, మనం పేఅవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి, డాష్బోర్డ్కి వెళ్తాం. మళ్ళీ మనం పేఅవుట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అమౌంట్ పాయింట్లలో కొట్టద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 101.50 ఇట్లా కొడితే మాత్రం మీ అమౌంట్ మీకు రాదు, నెల రోజులు టైం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా అసలుగా చేయొద్దు. ఇంకోటి, టీపిన్ మాత్రం ఫస్ట్ టీపిన్ సెట్ చేసుకున్న తర్వాత మిగతా ఏదైనా చేయండి. వితౌట్ టీపిన్ మాత్రం మీరు ఏం చేయొద్దు. ఫస్ట్ టీపిన్, ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాకనే ట్రాన్సాక్షన్ చేయండి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఫస్ట్ తక్కువ అమౌంట్ ట్రై చేయండి, ₹1000 అట్లా ట్రై చేయండి. ఓకేనా? సో దీంట్లో ఇంకోటి మనం తెలుసుకోవాల్సిందంటే, పేఅవుట్లో మనం దేంట్లో తీసాం, ఏ పేజీలో తీసామో తీసుకోవచ్చు. ఇంకోటి, బిల్ పేమెంట్ చేసుకోవచ్చా సార్ అంటారు చాలామంది అడుగుతారు. బిల్ పేమెంట్స్ అంటే మీరు డాష్బోర్డ్కి వెళ్ళండి. కాకపోతే ఫుల్ పేమెంట్ మాత్రం చేసుకోవచ్చు. మనము పార్షియల్ పేమెంట్ చేద్దామంటే కుదరదు. సో బిల్ పేమెంట్ చేయాలంటే ఇక్కడ బిల్ పేమెంట్ ఆప్షన్లో క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్లర్ తీసుకుందాం, HDFC. ఓకే, HDFC క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకో. మొబైల్ నెంబర్, కస్టమర్ మొబైల్ నెంబర్ ఏది ఉంటే అది ఎంటర్ చేయాలి, వేరే నెంబర్ ఎంటర్ చేయొద్దు. ఈమెయిల్ అడ్రస్ ఎనీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయొచ్చు. రైట్, అయిపోయిందా? ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కొట్టాలి. కార్డు లాస్ట్ 4 digits ఎంటర్ చేసిన తర్వాత ఫెచ్ బిల్, ఇక్కడ మనకు సైడ్కు బిల్లు చూపిస్తుంది. సో మనకు బిల్లు లేదు కాబట్టి నో బిల్ అని చూపిస్తుంది. సో ఇన్ కేసు ఒకవేళ బిల్లు ఉంటే పక్కన బిల్లు చూపిస్తుంది. సో ఆ ఫుల్ పేమెంట్ మాత్రమే చేయనీకి ఉంటుంది. ఓకేనా? ఒకవేళ ఫుల్ పేమెంట్ చేయనీకి మీ దగ్గర అవ్వకపోతే మీరు క్రెడిట్, పేటిఎం, ఫోన్పే ఆర్ ఇంకా వేరే థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి మీరు బిల్ పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ సగం డిడక్ట్ అయిన తర్వాత మిగతా సగం ఇక్కడ మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఓవరాల్గా గ్రీన్ పే అండి. సో దీంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే, పేమెంట్ పెండింగ్లో పడ్డప్పుడు గావరపడడం కానీ, చిన్న చిన్న పేమెంట్లకు చిన్న బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేయకండి. ఓకేనా? సో మీరు హయ్యర్ అమౌంట్ చేసేటప్పుడు కూడా 2 times చేయండి. సింగిల్ టైం 2 lakhs 1 lakh అట్లా కొట్టకుండా తక్కువ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇది కంప్లీట్ గ్రీన్ పే గురించి. నేను మీకు ఇంకా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా అడగవచ్చు. థ్యాంక్ యూ అండి.